పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విజయ్ పొలిటికల్ కెరియర్ కి జననాయకన్ సెన్సార్ సమస్యలకి లింక్ ఉందా? విజయ్ని ఇబ్బంది పెట్టాలనే సినిమాకి సెన్సార్ అడ్డంకుల్ని సృష్టిస్తున్నారా? అసలు అలాంటిది సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలకి విజయ్ ఆన్సర్ చేస్తే చెప్పుకోవడానికి ఏముంటుంది? కోలీవుడ్ సినిమాల ప్రస్తావన వస్తే ఇప్పుడు జననాయకన్కి మినహాయింపిచ్చే పరిస్థితి లేదు. సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కావలసిన మూవీ ఇప్పుడు సెన్సార్ ఇష్యూస్తో సతమతమైపోతోంది. ఆల్రెడీ కోర్టు మెట్లెక్కి ఇప్పుడు విత్డ్రా చేసుకుని రివైజింగ్ కమిటీ ముందుంది జననాయకన్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ వల్లే జననాయకన్కి సెన్సార్ సమస్యను సృష్టించారా అనే ప్రశ్న ఎప్పటినుంచో ఉంది. లేటెస్ట్గా ఈ విషయాన్ని అడ్రస్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సెన్సార్ బోర్డు పనితీరు ప్రత్యేకంగా ఉంటుందన్నారాయన. తాను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తన ఓజీ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఓజీ సినిమాకు ఏ సర్టిఫికెట్ కాకుండా యూబైఏ వచ్చుంటే ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చేవన్నది పవన్ చెప్పిన మాట. ఇదే విషయాన్ని మేకర్స్ తన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు సినిమాలో అంత వైలెన్స్ ఉంటే ఏ సర్టిఫికెట్ కాక ఇంకేమిస్తారు అని తాను కూడా చెప్పానని అన్నారు. ఓజీ సినిమాను రివైజింగ్ కమిటీకి తీసుకెళ్లినా అక్కడ కూడా ఏ సర్టిఫికెట్ వచ్చిన సంగతిని గుర్తు చేశారు. వ్యక్తుల కోసం సెన్సార్ నిబంధనలు మారవని, సెన్సార్ నిబంధనల ప్రకారమే సినిమాలకు సర్టిఫికెట్స్ ఇస్తారని స్పష్టం చేశారు. పవన్ కమెంట్స్ ఇప్పుడు టీవీకే సర్కిల్స్లో వైరల్గా మారాయి. జననాయకన్కి రివైజింగ్ కమిటీ ఏం రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఎవరో ఎక్కడో మాట్లాడితే, ఎక్కడో ఏదో జరిగితే, ఇంకెక్కడో ఎవరో ట్రెండ్ కావడం సినిమా ఇండస్ట్రీలో మనకు చాలా వరకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇలాంటి బటర్ఫ్లై ఎఫెక్ట్ తారక్ విషయంలో ఫ్లాష్ అవుతోంది. అది కూడా డాన్సులతో ముడిపెట్టి. ఆస్కార్ జరిగిన ఈ టైంలో తారక్ డాన్సుల్ని గుర్తు చేసుకోవడం సబబే. మరి దీనికి తమన్నాతో లింక్ ఏంటి? ఆస్కర్ వేదిక మీద ఈసారి మన సినిమాలు అసలు కనిపించలేదనే కొరత మూవీ గోయర్స్ మనస్సులో చాలా ఉంది. అందుకే నాటు నాటు సాంగ్నే గుర్తు చేసుకుంటున్నారు. అందులో తారక్ చెర్రీ డాన్సుల గురించి మాట్లాడుకుంటున్నారు. మళ్లీ మన సినిమాలు ఆస్కర్ బరిలో ఫ్లాష్ అయ్యేదెప్పుడో అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ టాక్కి ఫ్యూయల్ పోసినట్టయింది తమన్నా ఇచ్చిన స్టేట్మెంట్. ఇండస్ట్రీలో మంచి డాన్సర్గా పేరుంది తమన్నాకి. స్పెషల్ సాంగ్స్లో కాలు కదపాలంటే ఈ బ్యూటీ తప్ప వేరే ఆప్షన్ లేనట్టయింది ఆ మధ్య పాన్ ఇండియా రేంజ్లో. అలాంటి తమన్నాకి ఎవరి డాన్సులిష్టం అంటే చటుక్కున తారక్ పేరు చెప్పేశారు. కొన్నాళ్లుగా తారక్ డాన్స్లను మిస్ అవుతున్నారు అభిమానులు. మరి ప్రశాంతినీలైనా తారక్తో ఫ్లోర్ డాన్స్ నంబర్ ఏవైనా ప్లాన్ చేశారా అనే ఆసక్తి కూడా క్రియేట్ అయింది. మా హీరో ప్లస్ పాయింట్స్ని క్యాష్ చేసుకుంటూనే ఇంకేమైనా కొత్తగా ట్రై చేయి గురు అంటూ నీల్కి రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు అభిమానులు. దృశ్యం 3 స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక ఫ్లాష్ న్యూస్లో ఉంటూనే ఉంది. మొన్నటి దాకా హిందీ దృశ్యం 3, మలయాళం దృశ్యం 3 స్టోరీలు సేమా కాదా అనే డిస్కషన్ జరిగింది. తెలుగులో అసలు దృశ్యం 3 ఉంటుందా లేదా అనే టాపిక్ క్రియేట్ అయింది. ఇప్పుడు అంతకు మించి మరో విషయం స్ప్రెడ్ అవుతోంది. తెలుగులో వెంకటేష్ దృశ్యం చేస్తున్నారా లేదా అనే టాపిక్ ఇంకా న్యూస్లోనే ఉంది. ఇంతలోనే మలయాళంలో దృశ్యం 3 గురించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్గా మారింది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ థర్డ్ పార్ట్ షూట్ కంప్లీట్ చేసేశారు. మోహన్ లాల్ అండ్ టీమ్ కేక్ కట్ చేసి షూటింగ్ ప్యాకప్ అని అనౌన్స్ చేసినప్పుడు అంతా ఆశ్చర్యపడ్డారు. అసలు షూటింగ్ ఎప్పుడు చేశారు, ఎలా పూర్తి చేశారు, కొనసాగింపుంటుందా అని బోలెడన్ని అనుమానాలు. ఇదే ఫైనల్ పార్ట్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు కెప్టెన్. ఏప్రిల్ 2న దృశ్యం 3 రిలీజ్కి రెడీ. నెవర్ బిఫోర్ అన్న రేంజ్లో రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ డేట్ మీదే అసలు చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 9న కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో వారం రోజుల ముందే ప్రీ ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది. ఈ టైంలో సినిమాని రిలీజ్ చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డారట మేకర్స్. సమ్మర్కి దృశ్యం 3 పర్ఫెక్ట్ మూవీ. ఫ్యామిలీస్తో చూడదగ్గ థ్రిల్లర్ అని అనుకున్న మూవీ లవర్స్ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయన్న మాట విని డీలా పడుతున్నారు. వాయిదాను మేకర్స్ త్వరలోనే అఫీషియల్గా ప్రకటించే అవకాశముందని, మరో మంచి డేట్ని ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉన్నారని అంటోంది మాలీవుడ్. ఇండస్ట్రీలో ఇమేజ్ బిల్డ్ కావాలంటే ఎప్పుడూ స్క్రీన్ మీద యంగానే కనిపించాలా? అందరి విషయంలో ఏమో కానీ నా విషయంలో మాత్రం అది కాదంటున్నారు నడిపిన్ నాయగన్ సూర్య. ఎప్పటికప్పుడు క్యారెక్టర్లకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. లేటెస్ట్గా ఆయన ఫిల్మోగ్రఫీ మీద బాగా ఫోకస్ పెరుగుతోంది.
విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ టీజర్ యూత్ ని ఎంత ఆకట్టుకుంటుందో తెలుసా? ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ మీద అద్భుతంగా ఆసక్తి క్రియేట్ చేశారంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సూర్య, మమిత మధ్య వచ్చిన చిటికెల డైలాగ్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ లో షూటర్ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపిస్తున్నారు సూర్య. ఆయన పర్సనల్, ప్రొఫెషనల్ కెరియర్ ని ఎమోషన్స్ తో ముడిపెట్టి తెరకెక్కిస్తున్నారు అన్న విషయం అర్థమవుతోంది. ఈ సినిమాలో క్లాస్ గా కనిపించే సూర్య తమిళంలో కరుప్పులో మాస్ గా కనిపిస్తున్నారు. కరుప్పు సినిమాకు సంబంధించి అతి త్వరలోనే రిలీజ్ డేట్ అప్డేట్ చేస్తామని డైరెక్టర్ ఆర్జే బాలాజీ చెప్పారు. 2 ఏళ్లుగా కష్టపడి ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు తెలిపారు. సో బ్యాక్ టు బ్యాక్ క్లాస్ అండ్ మాస్ మూవీస్తో ఫ్యాన్స్ కి ట్రీట్ రెడీ చేస్తున్నారు సూర్య. రెట్రో తరువాత ఆయన నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇక పండగేనన్నమాట. 3 రోజుల పెళ్లి, 5 రోజుల సందడి, వారోత్సవాల్ని దాటుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన క్షణాల్ని ఇష్టంగా గుర్తు చేసుకుంటున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. విరోష్ వెడ్డింగ్ వైబ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా వారిద్దరూ పంచుకున్న హల్దీ ఫోటోలు ఇంటర్నెట్ ని అందంగా షేక్ చేస్తున్నాయి. విరోష్ వెడ్డింగ్ సందడి కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా హల్దీ పిక్స్ పంచుకుంది ఈ నవజంట. ఆ రోజు జరిగిన అన్ని ఆటల్లోనూ నేనే గెలిచాను, విజ్జు నాతోనే ఉన్నారు, నా జట్టే అంటూ రష్మిక చెప్పిన మాటల్ని ఇష్టంగా వింటున్నారు అభిమానులు. కలకాలం ఇంతే ఆనందంగా ఉండండి అంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశంలోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అవుట్డోర్ అయితే బాగుంటుందనుకున్నాను. అందుకు ఉదయ్పూర్ వేదికైంది. హల్దీ వేడుకని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశామంటూ విజయ్ దేవరకొండ కూడా సెలబ్రేషన్స్ ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం రణబాలిలో నటిస్తున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. విరోష్ ఏ ఎయిర్పోర్ట్లో తళుక్కుమన్నా వెంటనే కెమెరా కళ్లు క్లిక్మంటున్నాయి. త్వరలో రష్మిక కాక్టైల్ 2తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఆ తరువాత వీరిద్దరి రణబాలి థియేటర్స్లోకి రానుంది. సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్స్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి ఈ డిస్కషన్ తెర మీదకి వస్తూనే ఉంటుంది. ఈసారి పవన్ స్వయంగా టికెట్ రేట్స్ గురించి కామెంట్ చేయడంతో టాలీవుడ్ సర్కిల్స్లో మరోసారి ఈ వ్యవహారం మీద చర్చ మొదలైంది. ఇంతకీ టికెట్ రేట్స్ పెంచటం పరిశ్రమలకి లాభమా, నష్టమా? మన సినిమా స్థాయి పెరిగింది, వసూళ్ల లెక్కలు మారిపోయాయి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ లెక్కలు కూడా మారాయి. ఒక్కో సినిమాను 100 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు టికెట్ రేట్లు కూడా అదే స్థాయిలో పెంచేస్తున్నారు మేకర్స్. తొలివారంలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. అయితే ఈ టికెట్ రేట్లు పెంచడం విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఉగాది కానుగ్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న పవన్ పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడాన్ని సమర్థించారు. టికెట్ రేట్లు పెంచకపోయినా ఆ డబ్బు బ్లాక్ టికెట్స్ రూపంలో మరొకరి జేబుల్లోకి వెళ్తుందని, అదే అధికారికంగా టికెట్ రేట్లు పెంచితే ప్రభుత్వానికి కూడా ఆదాయమే అన్నారు. పెంచిన ధరకు ఓకే అనుకున్న ప్రేక్షకులే తొలివారంలో సినిమా చూస్తారని, మిగతా వారు నెమ్మదిగా సినిమా చూస్తారని చెప్పారు పవన్. టికెట్ రేట్లతో పాటు అదనపు షోల విషయంలోనూ చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ప్రీమియర్స్ పేరుతో రిలీజ్కి ముందు రోజు సినిమా ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో రిలీజ్ అయిన వారం 10 రోజుల వరకు ప్రతిరోజు 5 షోస్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు తొలివారంలో వచ్చే కలెక్షన్సే కీలకం కావడంతో వీలైనంత వరకు ఎక్కువ ప్రైస్, ఎక్కువ షోస్ ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ పరిస్థితి మీద సామాన్య ప్రేక్షకుడు వర్షన్ మరోలా ఉంది.
మిడిల్ క్లాస్కున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమానే. అలాంటిది టికెట్ రేట్లు భారీగా పెంచేస్తుండటంతో సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ దూరమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినీ పెద్దలు తొలివారమే రేట్లు పెంచుతున్నామని చెప్తున్నా ప్రతి ప్రేక్షకుడు వీలైనంత త్వరగా సినిమా చూడాలి అనుకుంటారు. టికెట్ రేట్ల కారణంగా ఆ థ్రిల్ను కామన్ ఆడియన్ మిస్ అవుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పరభాష సినిమాలకు రేట్లు పెంచడం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ధురంధర్ 2కి పెంచకపోయినా గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైక్ ఇచ్చారు. మన సినిమాలకు కనీసం థియేటర్స్ కూడా ఇవ్వని ఇండస్ట్రీలకు మన రాష్ట్రాల్లో రెడ్ కార్పెట్ వేయడం మీద కూడా చర్చ జరుగుతోంది. అయితే ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఈ విషయంలో ఓ సొల్యూషన్ అన్నది మాత్రం కనిపించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఈ చర్చ జరుగుతూనే ఉంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. ఈ వారం రిలీజ్ అయ్యే ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ సీక్వెల్ ఫీవర్ ఎలా ఉంది, ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్న మిగిలిన విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.